ఈరోజు చక్కని వర్తమానం మనం చెప్పుకుందాం. బైబిల్లో నుంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26వ వాక్యం చదవండి. కోపపడుడి గాని పాపము చేయకుడి. చాలు. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు ఏది చెప్పినా మన మంచి కోసమే చెప్తాడు. ఆయన మనుషులకు అవసరమైన, ప్రయోజనకరమైన, ఉపయోగకరమైన ఎన్నో మాటలు బైబిల్లో మన కోసం రాసిపెట్టాడు. ప్రతి మనిషి కూడా తన వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలని, తన ఆజ్ఞల మార్గంలో పరిగెత్తాలని దేవుని యొక్క కోరిక. ప్రతి ఒక్కరూ మారు మనసు పొంది సత్య విషయమైన అనుభవ జ్ఞానం, సత్యం అంటే వాక్యం, వాక్యం విషయంలో అనుభవం కలిగి జీవించాలనేది దేవుని యొక్క సంకల్పం, కోరిక. ఎందుకంటే నా పిల్లలు నా మాట వింటే వారికి మేలు అని ఆయనే చెప్పాడు. దేవుని మాట వినకనే మనుషుల జీవితాలు పాడైపోతున్నాయి, నాశనం అయిపోతున్నాయి, శాపగ్రస్తంగా మార్చబడుతున్నాయి. అదే దేవుని మాట వింటే జీవితాలు బాగుపడతాయి. ప్రియమైన దేవుని పిల్లరా, ఇక్కడ కోపపడుడి కానీ పాపం చేయొద్దు అంటున్నాడు. కోపం అనేది మనిషికి అత్యంత భయంకరమైన శత్రువు. పెద్దలు కూడా ఒక సూక్తి చెప్పారు, తన కోపమే తనకు శత్రువు అని. మన కోపం, మనకు కలిగే కోపమే మనకి శత్రువుగా మారుతుందట. ఈ సూక్తులన్నీ కూడా బైబిల్లో చూసి రాసినవే, దేవుడు చెప్పినవే. ప్రియమైన దేవుని పిల్లరా, ఎందుకు మనిషి యొక్క కోపం మనిషి శత్రువుగా మారుతుంది అనంటే, కోపం మనిషిని రాక్షసునిగా మారుస్తుంది. ఏంటి? కోపం మనిషిని ఎలా మారుస్తుంది? రాక్షసునిగా మారుస్తుంది. కోపం మనిషిని హంతకుడిగా మారుస్తుంది. ఎట్లా? హంతకుడిగా. ఇక భూమి మీద జరుగుతున్న సమస్తమైన అల్లర్లకి, గొడవలకి, కలహాలకి కారణం ఏంటంటే కోపం. ఎక్కడైనా ఒక హత్య జరిగిందంటే దానికి కారణం కోపం. ఎందుకు అతన్ని హత్య చేశాడంటే అతని మీద అతనికున్న కోపం. పలానా దగ్గర గొడవలు జరుగుతున్నాయంటే దానికి కారణం కోపం కదా. అంటే కోపం సమస్తమైన కలహాలకి, గొడవలకి, అల్లర్లకి, హత్యలకి మూలం. ఈ కోపం వలన మనిషి విచక్షణ కోల్పోయి భయంకరంగా ప్రవర్తిస్తాడు, ఎచ్చలవిడిగా ప్రవర్తిస్తాడు. ఎవరిని ఏమంటాడో తెలియదు, ఎవరిని ఏం చేస్తాడో తెలీదు. ప్రియమైన దేవుని పిల్లరా, కోపం మనిషికి అనేక విధాలుగా హాని చేస్తుంది. కోపిష్ఠుడు తనకు తానుగా హాని చేసుకుంటాడు, తనకు తానైనా హాని చేసుకుంటాడు, లేదా ఆ కోపంతో ఇతరులకి హాని చేస్తాడు. అంటే తనకు తానైనా హాని చేసుకుంటాడు కోపంతో, లేదా ఇతరులకి హాని చేస్తాడు. అవునా కదా? ప్రియమైన దేవుని పిల్లరా, ఈ కోపాన్ని గురించి దేవుడు చెప్పాడంటే ఇది ఎంత ప్రమాదకరమైందో బైబిల్లో కూడా కొన్ని ఉదాహరణలు ఉన్నాయి.
కోపంతో మనిషి తల్లినేం మాట్లాడతాడో తెలియదు, కట్టుకున్న భార్యనేం మాట్లాడతాడో తెలియదు, కన్న తండ్రిని ఏం మాట్లాడతాడో తెలియదు, కన్న పిల్లల్ని ఏం మాట్లాడతాడో తెలీదు. చివరికి దేవుని సంఘాన్ని ద్వేషిస్తాడు, దూషిస్తాడు, సేవకుని ద్వేషిస్తాడు, దూషిస్తాడు, చివరికి దేవునిని కూడా ద్వేషిస్తాడు, దూషిస్తాడు, దేవుని కూడా తిట్టేస్తాడు కోపంతో. మనిషి కోపం అంత ప్రమాదకరం. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ కోపం అనేది మనిషిలో ఉండే సహజ లక్షణం. అయితే దేవుడు అంటున్నాడు, కోపపడండి కానీ పాపం మాత్రం చేయొద్దని. ఇంకా ఒకవేళ మనం ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతే మనం దారి తప్పుతామని తెలిసి పాపం మాత్రం చేయకండి అన్నాడు. ఇంకా కొన్ని విషయాలు ఏమన్నాడు తెలుసా? అసలు కోపాన్ని విడిచిపెట్టేయండి అన్నాడు. ఏమన్నాడు? కోపాన్ని విడిచిపెట్టేయండి అన్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఎందుకు ఇలా చెప్తున్నాడు అనంటే, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 18వ వాక్యం చదవండి. 15వ అధ్యాయం 18వ వాక్యం. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 18వ వాక్యం. కోపోద్రేకియగువాడు కలహమును రేపుతాడు. ఏమి రేపుతాడట? కోపోద్రేకి అయిన వాడు ఏమి రేపుతాడు? కలహం. చెప్పాను కదా, సమస్తమైన గొడవల కారణం ఏంటి? కోపం. భర్త భార్యను కొడుతున్నాడంటే భార్య మీద ఉన్న కోపం. తల్లిదండ్రులు పిల్లలను కొడుతున్నారంటే తల్లిదండ్రులకు పిల్లల మీద ఉన్న కోపం. అవునా కాదా? నీ సహోదరుని మీదకి నువ్వు కత్తో కర్రో గొడ్డలో తీసుకొని పరిగెత్తుతున్నావంటే అతని మీద ఉన్న కోపం. ప్రియమైన దేవుని పిల్లరా, కోపోద్రేకియగువాడు కలహాన్ని రేపుతాడు. కలహం అంటే గొడవ. దీర్ఘశాంతం గలవాడు వివాదమును అణిచివేస్తాడు. చూసారా? అంటే కోపోద్రేకి అయిన వాడు ఏం చేస్తాడట? కలహాన్ని రేపుతాడట. మరి బైబిల్ ఏం చెబుతుంది? అదే సామెతల గ్రంథం 20వ అధ్యాయము 3వ వాక్యం చదవండి. బైబిల్ ఏం చెప్తుందో? కలహమునకు దూరముగా ఉండుట నరులకు ఘనత. చూసారా? మూర్ఖుడైన ప్రతివాడు పోరునే కోరుతాడు. చాలు. కలహాలకి దూరంగా ఉండటం ఎవరికి ఘనతట? నరులకు ఘనత. ప్రియమైన దేవుని పిల్లరా, ఒక వ్యక్తి సమాజంలో ఉన్న అందరితో, ఇటు కుటుంబంలో ఉన్న వాళ్ళతో, సమాజంలో ఉన్న వాళ్ళతో, సంఘములో ఉన్న వాళ్ళతో ఎప్పుడు గొడవలు పెట్టుకుంటూ ఉన్నాడు అనుకోండి, అతనికి విలువ ఉంటుందా? అమ్మా, వాళ్ళకి విలువ ఉంటుంది? అటువంటి వాళ్ళకి విలువ ఉండదు. ఎందుకు? ఈ కోపిస్తుడురా, ఈ అమ్మాయి కోపిస్తుంది అని చెప్పేసి అటువంటి వాళ్ళ సహవాసానికి చాలా దూరంగా ఉంటారు. అవునా కదా? వీళ్ళు గొడవలు మారోళ్ళు అని వాళ్ళకు దూరంగా ఉంటారు. వాళ్ళ నోట్లో నోరు ఎవరు వేయరు, వాళ్ళ జోలికి వెళ్ళరు, వాళ్ళతో సహవాసం చేయరు. ఆ గొడవలు మారోళ్ళ ఇళ్ళకి ఎవరైనా సంబంధాలకు వచ్చారనుకోండి, ఆ సంబంధాలు కూడా చెడిపోతాయి. ఎందుకంటే ఎవరో ఒకరు చెప్తారు కదండి, వామ్మో వాళ్ళ నోట్లో నోరేస్తే అయిపోతామండి, అసలే గొడవలు మారోళ్ళు అటువంటి సంబంధానికి వెళ్ళారని చెప్పేసి ఎవరన్నా అన్నారనుకోండి, మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు? మేము మళ్ళీ ఫోన్ చేస్తామండి ఇంటికి వెళ్ళని చెప్పేసి ఫోన్ కూడా మీకు చేయరు. అవునా కాదా? ఎందుకు? గొడవలు మారే కొంపల్లోకి పిల్లల్ని ఎవరు? ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు గొడవలే. ఆ గొడవలు పెట్టుకోవటం వల్ల ఆ కుటుంబాలకి, ఆ మనుషులకి విలువ ఉంటుందా? విలువ ఉండదు. ఎందుకంటే సమాజంలో కొన్ని కుటుంబాలు ఇలాగే ఉంటాయి, గొడవలు మారు కుటుంబాలు. అటువంటి వాళ్ళ జోలికి ఎవరు వెళ్ళరు, అటువంటి వాళ్ళతో పెద్దగా సహవాసం
చేయరు. అటువంటి కుటుంబాలకి విలువ ఉండదు. దేవుడు అంటున్నాడు, కలహమునకు దూరంగా ఉండుట నరులకు ఘనత. అంటే ఒక మనిషి ఒక మంచి వ్యక్తిగా పరిగణించబడాలంటే అతను ఎలా ఉండాలి? ఎటువంటి గొడవలకి వెళ్ళేవాడుగా ఉండకూడదు. అలా ఉండని వాడిని ఏమంటారు? అతను ఎవరి జోలికి వెళ్ళడు బాబు, చాలా మంచివాడు, ఎవరి జోలికి వెళ్ళడు, చాలా మంచివాడని అతని గురించి గొప్పగా విలువగా చెప్తారు. అటువంటి వాడిని పలకరించడానికి కూడా మనుషులు ఇష్టపడతారు. అదే గొడవల మారలను పలకరించారంటే, ఒకవేళ తెలియక ఎవరైనా పలకరించారనుకో, దాని జోలు నీకేంది కదా, అది కంపమ్మ అంటారు. దాని నోరు అసలు మంచిది కాదు, దానికి పలకరించు మాకని చెప్పి అంటాడు. అవునా కదా? ప్రియమైన దేవుని పిల్లరా, ఒక్కొక్కరికి తట్టెడు కోపం ఉంటుంది కదండి. పోనీ ఇక్కడున్న మీలో కోపం లేని వాళ్ళు ఎవరో చేతులు ఎత్తండమ్మా. కోపం లేని వాళ్ళు ఎవరో చేతులు ఎత్తండి. అందరికి కోపం ఉందా? అందరికి కోపం ఉందా? కోపం అనేది చిన్న పిల్లలు మొదలుకొని రేపో మాపో చచ్చిపోయే ముసలి వాళ్ళకు కూడా కోపం ఉంటుందా ఉండదా? రేపో మాపో చచ్చిపోయే ముసలివాడికి కూడా కోపం ఉంటుంది. ఎందుకంటే పిలిస్తే రాలేదనుకోండి, వాడు మంచంలో నుండి అరుస్తాడు. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, పక్షవాతం వచ్చింది ఆయనకి. కాలు చేయబడిపోయింది, నోరు పడిపోలేదు, కాలు చేయబడిపోయింది. భార్యని పిలిచినప్పుడు వెంటనే రాకపోతే మహా మెంటలు వస్తుంది ఆయనకి, పెద్ద కోపం వచ్చి ఇక మంచంలో ఉండే నువ్వు ఇటు రావే అంటూ ఉంటాడు. నువ్వు ఇటు రావే అని బదులు నువ్వే లేవచ్చుగా, నువ్వు లేవలేవు, ఈ క్యాండిడేట్ లేవలేడు. కోపం అనమాట. అంటే దగ్గరకు వస్తే కొడదామని, అంటే అలా ఉండి కూడా కొడదామని, కాలు చేయి పడిపోయింది అలా ఉండి కూడా కొడదామని ఆమెని. ఆమె ఎందుకు వచ్చింది? ఈ సంగతి తెలిసి, ఒక కోపిస్తోడని తెలుసు కదా, రాకుండా దూరం నుంచి ఆమె మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు దగ్గర రావే అంటాడు. ఆమె రాదు. చూసారా ప్రియమైన దేవుని పిల్లారా? అంటే రోగిష్ఠుడు కూడా ఏముంటుంది? కోపం. ఇంకా రోగాలు వచ్చినా కోపం తగ్గకపోతే అట్లా చెంత చచ్చిన పురుగు చావలేదు అన్నట్టు, రోగాలు వచ్చినా కానీ కోపాలు తగ్గవా? పెద్దతనానికి వచ్చినా కానీ కోపాలు తగ్గవా? తగ్గాలి కదా. యవనస్తులంటే ఉడుకు రక్తం మీద ఉంటారు కాబట్టి వాళ్ళ కోపం వస్తుంది. అలాగని ఆ కోపం మంచిదేమీ కాదు. ప్రియమైన దేవుని పిల్లరా, కోపం అనేది అసలు మంచిది కాదు. అంటే కోపం అనేది మనిషి యొక్క సహజ లక్షణం. కానీ కోపగించుకున్న ఆ కోపం ఎదుటివానికి మేలు చేసేదిగా ఉండాలి కానీ కీడు చేసేదిగా ఉండకూడదు. ఇప్పుడు ఇక్కడున్న మీ అందరికి కోపం ఉంది, అవునా? ఒక ఆమె అనుకుంటుంది, అయ్యగారు మీకు లేదా? నాకు కూడా ఉంది కోపం, పెద్ద కోపం ఉంది నాకు కూడా. ఇప్పుడు మీ ఇక్కడ ప్రార్థనకు రాలేదు, నాకు కోపం వచ్చింది ఇందాక. ఆ కోపంతో కొన్ని మాటలు అన్నాను. అది మేలు కోసం అన్నానా, కీడు కోసం అన్నానా? అది నా కోపం మీకు మేలు చేస్తుంది, కీడేమి చేయదు కదా. అంటే మన కోపం ఎదుటి వ్యక్తికి మేలు చేసేదిగా ఉండాలి కానీ కీడు చేసేదిగా ఉండకూడదు. ఉదాహరణకి తల్లిదండ్రులకి పిల్లల మీద కోపం వస్తుంది కదా. ఆ తల్లిదండ్రులకి వచ్చే కోపం పిల్లలకి మేలు చేస్తుందా, కీడు చేస్తుందా? మేలే చేస్తుంది. అసలు తల్లిదండ్రులు ఎందుకు కోపగించుకుంటున్నారు పిల్లల మీద? తప్పు చేస్తే, చెప్పిన మాట వినకపోతే, నిర్లక్ష్యంగా ఉంటే, గర్వంగా ప్రవర్తిస్తే కదా, పని పాట లేకుండా ఇచ్చలవిడిగా తిరిగి వస్తే తల్లిదండ్రులు కోపం వచ్చి మాట్లాడటం, దెబ్బలు కొట్టడం చేస్తారు. అంటే తల్లిదండ్రుల కోపం దేనికి వచ్చింది? పిల్లల మీద వాళ్ళకి మేలు కలగటానికి. వాళ్ళు కొట్టో తిట్టో వాళ్ళు బాధపడుతుంటే ఏమంటాం? అరే నేను ఎందుకు కొట్టే, నిన్ను మాట వింటలేదనేగా, నువ్వు మాట వింటే నేను నిన్ను కొట్టను కదా, నేను చెప్పినట్టు చేయి, నేను నిన్ను కొట్టను అని అంటాడు. అంటే తల్లిదండ్రులు పిల్లల మీద కోపగించుకుంటున్నారంటే మేలు చేయటానికా, కీడు చేయటానికా? అంటే పిల్లల మీద తల్లిదండ్రులకు వచ్చే కోపం ఏం చేస్తుంది? మేలే చేస్తుంది, కీడు
చేయదు. అలాగే మనం ఆరాధించే దేవునికి కూడా కోపం ఉంది లేదా? భయంకరమైన ఉగ్రుడైన కదా, ఆయన కూడా కోపం ఉంది. కానీ ఆయన కోపం ఉంది, కానీ ఆయన కోపంలో మనకి మేలే చేస్తాడు కానీ కీడు చేయడు. అర్థమైందా? ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఇలాగే యేసు ప్రభు వారు భూమి మీద పరిచర్య చేస్తున్న రోజుల్లో యెరూషలేము దేవాలయంలో కొంతమంది రోకలు మార్చటం, గొర్రెల్ని ఎద్దుల్ని అమ్మటం, ఇటువంటివన్నీ చేస్తూ ఆ దేవుని ఆలయాన్ని వ్యాపారపు టిల్లుగా, దొంగల గుహగా మార్చేశారు. యేసు ప్రభు వారి కాలంలో దేవాలయాన్ని ఎలా మార్చేశారు? వ్యాపారపు టిల్లుగా మార్చేశారు. అది చూసిన ప్రభుకి చెప్పసక్యం కానంత కోపం వచ్చింది. అప్పుడు ఆయన ఏం చేశాడు? త్రాళ్ళు తీసుకొని త్రాళ్ళతో కొరడాగా అల్లి ఆ కొరడా తీసుకొని మనుషులను కొట్టాడు అనుకుంటున్నారా? చెప్పండి, మనుషులను కొట్టాడా? మరి కొరడాలు ఎందుకు చేశాడు? అక్కడున్న ఆ ఆవుల్ని, ఆ ఎద్దుల్ని, ఆ గొర్రెల్ని బయటికి వెళ్ళగొట్టడానికి. అవునా కదా? అక్కడ రోకలు మారుస్తున్న వారి బల్లల్ని నెట్టేశారు, కానీ వాళ్ళని నెట్టలేదు. వాళ్ళందరినీ బయటికి పంపించేశాడు. ఆయనకు వచ్చిన కోపం వాళ్ళకి మేలు చేసిందా, కీడు చేసిందా? మేలే చేసింది, కీడు చేయలేదు. అవునా కదా? ఎలా మేలు చేసింది? దేవుని ఆలయాన్ని వ్యాపారపు టిల్లుగా మార్చకూడదు. అలా మార్చడం వాళ్ళకి శాపమా కాదా? అలా శాపాన్ని వాళ్ళు పొందుతున్నారని యేసుప్రభు వారు ఏం చేశారు? వాటన్నిటిని పడదూసి వాటన్నిటిని బయటికి వెళ్ళగొట్టేశాడు కదా. మేలే చేశాడు, ఆయన కీడేమీ చేయలే. అంటే ప్రభువుకు వచ్చిన కోపం మనుషులకి మేలే చేస్తుంది కానీ కీడు చేయదు. అలాగే మనకొచ్చే కోపం కూడా మన సహోదరులకైనా, మన సంఘంలో ఉన్నవారికైనా, కుటుంబంలో ఉన్నవారికైనా, సమాజంలో ఉన్నవారికైనా మేలే చేయాలి కానీ కీడు చేయకూడదు. కానీ కొంతమంది కోపగించుకొని ఏం చేస్తున్నారంటే తమకు తాము కీడు చేసుకోవటమో లేదా సహోదరులకి కీడు చేయటమో చేస్తున్నారు. అది తప్పు. అదే అందుకే అన్నాడు, కోపపడండి కానీ పాపం మాత్రం చేయొద్దని. దానికి ఒక ఉదాహరణ చెప్తాను. ఈ మధ్య నేను రీసెంట్గా ఒక వార్త విన్నాను. ఏంటంటే చిన్నపిల్ల, పసిపిల్ల ఏడుస్తుందని చెప్పేసి ఆ ఏడుపు ఎంతసేపటికి ఆపట్లేదని తండ్రికి కోపం వచ్చి బండకేసి బాధేశాడు. అమ్మాయిని బండకేసి బాధేశాడు. ఆ తల్లి తల్లడిల్లిపోతుందండి. తల్లి బావురుమని ఏడుస్తుంది, తల్లడిల్లిపోతుంది. అసలు ఆమెను ఎవరు కంట్రోల్ చేయలేకపోతున్నారు. బండకేసి బాధ చేయండి చిన్నపిల్లల్ని, మాట ఇంటలేదని, అంటే ఏడుపు ఆపట్లేదని, ఇసుకిచ్చేస్తుందని, ఏడుపు ఆపట్లేదని ఆ అమ్మాయిని బండకేసి బాధ చంపేశాడు. చిన్నపిల్ల. చూసారా ప్రియమైన దేవుని పిల్లలు, కోపం ఎంత ప్రమాదకరమైందో, ఎంత కన్న బిడ్డని కడుపును పెట్టేసుకున్నాడు, పొట్టను పెట్టేసుకున్నాడు. కన్న తండ్రినా చెప్పండి? 9 నెలలు 10 నెలలు ఆమె గర్భాన మోసినప్పుడు ఆమెను మంచిగా చూసుకున్నాడు కదండి, కదా? హాస్పిటల్కి అటు ఇటు తిప్పి ఖర్చులు పెట్టుకున్నాడుగా. ఎంత చేసిన వాడు కోపంతో తనను తాను మర్చిపోయి ఎలా విచక్షణ కోల్పోయి ఆ కన్న బిడ్డనే చంపేసుకున్నాడు. చూడండి కోపం ఎంత ప్రమాదకరమైందో. అందుకే దేవుడు అన్నాడు కదా, కోపపడడు కానీ పాపం చేయొద్దు. ఎందుకు చెప్పాడు అనుకుంటున్నారు ఈ మాట? ఇటువంటి ప్రమాదాలు మనం జరుగుతాయని, ఇటువంటి హత్యలు మనం చేస్తామని, హంతకులుగా మారిపోతామని, రాక్షసులుగా కోపం మనల్ని మార్చేస్తుందని, జీవితాలని, కుటుంబాలను నాశనం చేస్తుందని ఆయనకి తెలుసు. తెలిసే ఆ మాట చెప్పాడు. ఇది ఇలా మీ మనసులో పెట్టుకోండి. ఇతను బిడ్డను చంపేశాడు కదా, మరి పోలీసు వాళ్ళు ఊరుకుంటారా? హత్య చేసినందుకు పోలీసు వాళ్ళు ఊరుకుంటారా? చెప్పండి, ఊరుకుంటారా? ఊరుకోరు కదా. వాళ్ళు తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు అతన్ని.
అలాగే ఇంకొక విషయం కూడా చెప్తాను. భార్యకి ఉదయం వెళ్ళేటప్పుడు చెప్పాడట, పలానా కూర వండు సాయంత్రానికి అని చెప్పేసి. ఆ కూర వండకుండా వేరే కూర వండింది. లైట్గా డ్రింక్ వేసి వచ్చాడు అతను, లైట్గా తాగొచ్చాడు. సాయంత్రానికి ఆ మొక్కల కూర వండిందని చెప్పేసి అనుకున్నాడు. ఆమె వేరే కూర వండింది. అలా మొక్కల కూర వండలేదని వేరే కూర వండిందని కట్టేసి బెల్ట్ తీసుకొని గొడ్డును బాదాడు ఆమెను. ఎందుకు మొన్న మధ్య చూసే ఉంటారు మీరు ఫోన్లో, సోషల్ మీడియాలో. కట్టేసి 2 చేతులు కట్టేసి వెచ్చకొట్టుడండి. ఆడు కసి తీరా కొట్టాడు. ఎందుకు కొట్టాడు రా అని చెప్పేసి అంటే, వాడికి నచ్చిన కూర ఆ రోజు చేయలేదని. ప్రియమైన దేవుని పిల్లరా, ఇంకా అంటే ఇవన్నీ కామెడీగా ఉన్నాయి కదా మనకి. కానీ కొట్టుని బాధినట్టు బాధాడు అమ్మాయిని, భార్యని. ఇంకొక విషయం చెప్పిన, కిచిడీలో ఉప్పు ఎక్కువైందని. కిచిడీ ఉంది కదా, పొద్దున్నే తింటారు కదా, ఆ కిచిడీలో ఉప్పు ఎక్కువైందట. ఆడికి అసలే బీపీ భర్తకి. మరి బీపీ ఉన్నోడికి ఉప్పు ఎక్కువ అవుతే ఎలా ఉంటుందండి? ఆ ఉప్పు ఎక్కువైందని చెప్పి అటు నోట్లో పెట్టుకున్నాడు. ఉప్పు ఎక్కువైందని చెప్పేసి, నాకు బీపీ ఉందని సంగతి నీకు తెలుసు కదా, ఎందుకు ఉప్పు ఎక్కువ వేసావు అని అక్కడ గొడవ పెట్టుకున్నాడు. ఆ భార్య ఏముందో మొత్తానికి, ఆ భార్య మెడలో చున్నీ ఉంటుంది కదండి, డ్రెస్ వేసుకుందామే, చున్నీతో బిగించేసి మెడక బిగించి చంపేశాడు అక్కడే. కోపం అంటే అంత పట్టరాని కోపం వచ్చేసింది. అసలే కొంతమంది ఆడవాళ్ళు ఇసుకిస్తారులేండి, మామూలుగా ఇసుకెచ్చరు. ఆ విసిగింపులో ఆమెనన్నా చంపాలనిపిస్తుంది వాళ్ళకి, నేనన్నా చచ్చిపోవాలనిపిస్తుంది. అట్లా విసిగిస్తారు కొంతమంది. భారీ గయ్యాళ్ళు ఉంటారు కొంతమంది. ప్రియమైన దేవుని పిల్లరా, గొంతుకు చుద్ది బిగించేసి చంపేశాడు ఆవిడ్ని. ఏది? కిచిడీలో ఉప్పు ఎక్కువేసిందని. చిత్రంగా ఉంది కదా, చాలా కామెడీగా లేదు, అవునా కదా? ఇంకొక విషయం కూడా చెప్తాను. ఒక ఫ్యాక్టరీలో చాలామంది పనిచేస్తున్నారు. ఆ ఫ్యాక్టరీ యజమాని మధ్యాహ్నం భోజనం పెడతారు వీళ్ళకి. ఈ కంపెనీలో ఉన్నటువంటి వాళ్ళకి మధ్యాహ్నం భోజనం అతను ఏర్పాటు చేస్తాడు. అయితే అందరూ భోజనం చేశాడు. లాస్ట్కి ఒకడు మిగిలితే అందరికీ గుడ్డు కూర వేసి ఆమె వడ్డించింది. అక్కడ ఉండే ఆమె. అందరు తినేసారు. లాస్ట్కి ఒకడు మిగిలాడు. మరి ఆడేం పని మీద ఆగాడో మిగిలితే ఆమె దగ్గరకు వచ్చి అడిగాడట, ఇంక నాకు భోజనం ఉందా నాకు అని చెప్పేసి అడిగితే కూర లేదందట. ఏం లేదందట? కూర లేదు అందట. కూర లేదు అని చెప్పేసి ఆమె కూర్చుంది. అలా కూర్చొని ఉంది. ఇక కూర లేదు అనగానే ఆడు ఎక్కడికి వెళ్ళాడు మరి, గొడ్డలు తీసుకొచ్చి ఇక్కడ 3-4 ఏట్లు వేసాడు ఇక్కడ ఆమె, కూర లేదన్నందుకు. చూడండి ప్రియమైన దేవుని పిల్లరా, అంటే దేవుడు ఒక మాట చెప్పాడు అనంటే ఆ మాట వెనక చాలా విషయం ఉంటుంది. అర్థమవుతుందా? చాలా జాగ్రత్త పడాలి మనం. ఎందుకంటే మనం సృష్టించిన దేవునికి మనం ఎలా ఉంటే మన జీవితాలు బాగుంటాయని బాగా తెలుసు. అందుకే కోపం అనేది మానుకోమన్నాడు, ఆగ్రహాన్ని విడిచిపెట్టండి అన్నాడు. 37వ కీర్తన 8వ వాక్యం చదవండి. 37వ కీర్తన 8వ వాక్యం. కోపమును మానుము, ఆగ్రహమును విడిచిపెట్టుము. ఎందుకన్నాడు ఈ మాట? కోపాన్ని మానండి, ఆగ్రహాన్ని విడిచిపెట్టండి ఎందుకంటున్నాడు? చూసారా ప్రియమైన దేవుని పిల్లరా, ఈ కోపాన్ని మానుకోకపోతే, ఆగ్రహాన్ని విడిచిపెట్టకపోతే మనమైనా హాని చేసుకుంటాం, లేదా మనం ఇతరులకి హాని చేసే ప్రమాదం ఉంది. అలా చేశారు చాలామంది. ఇంకొక విషయం కూడా చెప్తాను మీకు. కార్తీక దీపం సీరియల్ మీకు తెలుసుగా? తెలుసని చెప్పండి, ఒప్పుకోండి. అమ్మ మీరు అంత దొంగలు. కార్తీక దీపం సీరియల్ ఉంది కదా, మీలో కొంతమంది ఉన్నారు సీరియల్ చూడని వాళ్ళని అంటలేదు నేను.
సీరియల్ చూడని వాళ్ళు కొంతమంది ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు. సీరియల్ చూడటం వల్ల మనకు ఒరిగేదేమీ లేదు. ఎందుకంటే అదంతా కూడా గర్వంతో అహంకారంతో కూడుకున్నది. ఆ సీరియల్లో మనకు చూపించేవన్నీ కూడా పోతే ఇప్పుడు వచ్చే ప్రతి సీరియల్లో విగ్రహారాధన ఎక్కువగా చూపిస్తున్నారు కదా, హైలైట్ చేసుకుంటున్నారు అట్లా. కాబట్టి ఇటువంటివి చూసే కంటే చూడకుండా ఉండటమే మేలు దేవుని పిల్లలకి. కార్తీక దీపం సీరియల్ అంటే బాగా ఫేమస్ అయిపోయింది అది. ఇప్పుడు కూడా కొంతమంది ప్రార్థనకు రాకపోవడం కారణం కొన్ని సీరియల్లే నాకు తెలిసి. అర్థమైందా? నాకు తెలిసి కొన్ని సీరియల్లే వాళ్ళని అడ్డుకున్నాయి. అట్లా దెయ్యం అట్లా అరేస్తుంది మీకు. అందుకే అటువంటి వాటికి మనం బానిసలం కాకూడదు, అటువంటి వాటికి దాసులం కాకూడదు. అవి మన జీవితాలను నాశనం చేస్తాయి, దేవుని దగ్గర రాకుండా ఆపేస్తాయి. ఈ కార్తీక దీపం సీరియల్ని ఒక ఆడకూతురు అంటే ఒక యజమానురాలు చూస్తూ ఉంది. ఆ ఇంటి యజమానురాలు చూస్తూ ఉంది. ఈలోగా భర్త వచ్చాడు. సాయంత్రం వేళ భర్త వచ్చాడు, తన ఫ్రెండ్ని అంట పెట్టుకుని వచ్చాడు. వస్తే ఆ రిమోట్ తీసుకొని అతనేం చేశాడంటే సోఫాలో కూర్చొని రిమోట్ తీసుకొని ఆ సీరియల్ని మార్చి క్రికెట్ పెట్టాడు. అతను క్రికెట్ అంటే ఇష్టం, మగవాళ్ళకి సహజంగా క్రికెట్లు అంటే ఇష్టపడతారు. వీళ్ళకి ఇదొక పిచ్చి, అర్థమైనా, ఇదొక వ్యసనం. ప్రియమైన దేవుని పిల్లరా, క్రికెట్ పెడితే ఆమె ఏమందంటే ఆ రిమోట్ లాక్కొని మళ్ళీ కార్తీక దీపం సీరియల్ పెట్టింది ఆమె. అప్పుడు ఆయన అన్నాడు, ఇదిగో ఇప్పటి వరకు నువ్వు చూసావు కదా, రోజు చూస్తూనే ఉన్నావు కదా, ఎప్పుడో ఒకసారి నేను చూస్తూ ఉంటాను, నువ్వు వెళ్ళి నాకు నా ఫ్రెండ్కి బిర్యానీ రెడీ చేయ అన్నాడట. ఏం రెడీ చేయమన్నాడు? బిర్యానీ రెడీ చేయ అన్నాడట. ఆవుందట కార్తీక దీపం సీరియల్ అయిపోయిన తర్వాత వెళ్తానందట. లేదు లేదు, మేము ఈలోగా క్రికెట్ చూస్తూ ఉంటావు, నువ్వు వెళ్ళి అన్నాడట. అంటే వెళ్ళట్లేదట. మొండిది, గయాలదనమాట, మొండిది. చెప్పిన మాట, భర్త చెప్పిన మాటకి లోబడిన వాళ్ళు వీళ్ళు, ఇటువంటి వాళ్ళు. లోబడమని చెప్పాడుగా దేవుడు. అప్పుడు దాకా చూసింది, లేదా రోజు చూస్తూ ఉంది. చూస్తుందానికి ఇప్పుడు భర్త ఫ్రెండ్తో వచ్చాడు, వచ్చినప్పుడు చెప్పింది చేయాలి కదండి. అలా చేయకుండా ఎదిరిస్తుంది. అప్పుడు అతను కోపం వచ్చి అన్నాడట, అసలు నిన్ను కాదులే, నిన్ను కన్నోళ్ళు అనాలి, నిన్ను అలా పెంచారు అన్నాడట. ఇదిగో నన్నంటే నువ్వు మా అమ్మోళ్ళు మాత్రం అనొద్దు. ఎందుకంటే ఆడకూతురు భర్త వైపు ఉన్న వాళ్ళని ఎంతమందినైనా తిట్టిద్ది, కానీ ఏం వైపు ఉన్న వాళ్ళని భర్త ఏమైనా తిట్టాడు అనుకోండి అస్సలు ఊరుకోదు. అవునా కదా? ఎక్కడ లేని కోపం వస్తుంది. ఇదిగో మా అమ్మోళ్ళ జోలికి వస్తే బాగోదు అంటది. ఇగో మేము మీ అమ్మోళ్ళు అలా పెంచారు అనగానే అమ్మాయి కోపం వచ్చి చెంప పెట్టి కొట్టిందట భర్తని. ఎవరు ముందు? ఫ్రెండ్ ముందు. అర్థమైనా? భర్త కొట్టినందుకు కాదులే కానీ తోటి కోళ్ళ తొంగు చూసినందుకు అన్నట్టు. అవునా కదా? ఒకవేళ వాళ్ళిద్దరు కొట్టుకొని కింద మీద పడేవాళ్ళు. ఇప్పుడు భర్త ఫ్రెండ్ ఉండగా ఆ ఫ్రెండ్ ముందే కొట్టేసరికి ఆడికి ఎలా అనిపించింది? చిన్నతనంగా అనిపించింది, పరువు పోయింది. అప్పుడు వాడు ఏమనుకుంటాడని ఉంటుంది, అరే ఇంట్లో ఆడపెత్తనం కావాలు, ఈ అమ్మాయి వీడిని కొట్టిది కావాలని చెప్పేసి అనుకుంటాడు కదండి. అందుకని అలా ఆలోచించిన భర్త ఏం చేశాడంటే, నన్ను కొడతావా అని చెప్పేసి ఆ ఫ్రెండ్ ముందే 4 పీకులు గట్టిగా బిగితే కింద పడిపోయిందట. మగోడు ముందు ఆడదంతండి, ఆడమనిషి అని చెప్పండి. దెబ్బ పడిపోయిందట, స్పృహ తప్పి పడిపోయిన తర్వాత మళ్ళీ జుట్టు పట్టుకొని, కోపం ఆగట్ల ఆయనకి, జుట్టు పట్టుకొని బెడ్రూమ్లోకి ఇడ్చుకెళ్ళి దిండు ఉంటుంది కదా, దిండు మొహానేసి ఒత్తేసాడు, చచ్చిపోయింది. ఇక ఎలాగో పోలీసు వాళ్ళు నన్ను బ్రతకనేవరు అని చెప్పేసి తను కూడా ఉరిపెట్టుకొని చచ్చిపోయాడు. ఇద్దరు తెల్లారిపాటికి శవాలు అయిపోయి ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లరా, అంటే బెడ్రూమ్లో తీసుకెళ్ళి గడేసేసాడట. గడేసేసి ఈ పని చేశాడు, ఆమెను చంపేసాడు, వీడు ఉరిపెట్టుకొని చచ్చిపోయాడు. చూసారా? కార్తీక దీపం సీరియల్ అంతమంది ఎన్ని కుటుంబాలు ఆర్పేసింది. ఎట్లా కుటుంబాలు నాశనం చేస్తాయండి. ఇటువంటి ఒక సీరియల్ కోసం భార్యాభర్తల మధ్య గొడవ వచ్చి ఆ గొడవ కాస్త ముదిరి ఇద్దరు ప్రాణాలు తీసుకునేంతవరకు వచ్చింది. అంటే కోపంతో తన భార్య ప్రాణాలను తీసేశాడు, తన ప్రాణాలని తీసేసుకున్నాడు.
ప్రియమైన దేవుని పిల్లరా, మంచిగా ఉన్న జీవితాలు, మంచిగా ఉన్న కుటుంబాలు ఎలా నాశనం అయిపోతున్నాయంటే కారణం మనిషికి వస్తున్న కోపం అండి. మనిషికి వస్తున్న కోపం. ఎందుకంత కోపాలు? దేవుడు చెప్పగానే చెప్పాడు కదా. అదే మందిరానికి వస్తే ఇటువంటి మాటలు వింటారుగా, ఇటువంటి మాటలు విని కోపాలను కంట్రోల్ చేసుకుంటారుగా. రాకపోతే ఈ మాటలు మీకు అర్థమవుతాయా? లేనిపోని కోపాలు తెచ్చుకొని జీవితాలను పాడు చేసుకుంటారు కదండి. ఇటువంటి ఎన్ని జరుగుతున్నాయి లోకంలో చెప్పండి. కోపంతో ఒకరి మీద ఒకరు కోపంతో విరుచుకుపడి కొట్టుకున్న వాళ్ళు, తిట్టుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నరుక్కున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు కదా? ఊర్లు విడిచిపెట్టి పారిపోయిన వాళ్ళు ఎంత ఉన్నారు? నరుక్కొని చెప్పండి. నరుక్కొని, పొడుచుకొని, చంపుకొని ఊర్లు విడిచిపెట్టి పారిపోతున్నారు కదా. జీవితాలను, కుటుంబాలను శాపంగా మార్చుకుంటున్నారు కదా. ఎంతమంది ఇలా ఉన్నారు? ఇది అంతటి కారణం కోపం కాదా? మనిషి మీద పెంచుకుంటున్న కోపం. అందుకే దేవుడు కోపాన్ని ఆగ్రహాన్ని విడిచిపెట్టే అంటున్నాడు. ఎందుకంటే కోపంతో కలహాలు రేగుతాయి. కోపోద్రేకేవాడు ఏమి రేపుతాడట? కలహమును రేపుతాడు. ఈ కలహం ఎలాంటిది దేవుడు చెప్పాడు చూడండి. అదే సామెతల గ్రంథం 17వ అధ్యాయము 24వ వాక్యం చదవండి. ఈ కలహం ఎలాంటిదో 17:14 కలహారంభము నీటి గట్టున పుట్టు ఓట. చూసారా? కలహం యొక్క ప్రారంభం ఎలా ఉంటుందట? నీటి గట్టున పుట్టిన ఓటతో సమానమట. నీటి గట్టున పుట్టిన ఓట ఆగుతుందా? చెప్పండి. ఓట పుట్టిందంటే ఆగిద్దా? ఆ నీళ్ళు వస్తానే ఉంటాయి, పారుతానే ఉంటాయి. కలహారంభం అంటే కలహం యొక్క ప్రారంభం కూడా అలాగే ఉంటుందట. దాన్ని ఆపివేయకపోతే, ఆ వివాదాన్ని ఆపివేయకపోతే ఆ నీటి ఓట్లాగది ప్రవహిస్తూనే ఉంటుంది. కలహారంభము నీటి గట్టును పుట్టు ఓట, వివాదము అధికము కాకమునుపే దానిని విడిచిపెట్టుము. ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. వివాదం అధికము కాకమునిపే అంటే గొడవ పెద్దది కాకమునిపే ఏం చేయాలట? దాన్ని అక్కడితో ఏం చేయాలట? విడిచిపెట్టేయాలట. కొంతమంది విడిచిపెడతారమ్మా. అరే పోనీరా అంటే విడిచిపెడతారు. అని చెప్పేసి రొమ్మిరుచుకుంటే మీదకి వెళ్తాడు. ఆ తర్వాత వీడాడిని ఎత్తిబాలు కొట్టడం, వాడు ఈడిని ఎత్తిబాలు కొట్టడం, ఆ తర్వాత ఇంత ఎత్తున గొడ్డలు కట్టించుకోవటం హాస్పిటల్లో కదండి. ఆ తర్వాత స్టేషన్ల చుట్టూ తిరగటం, కోర్టుల చుట్టూ తిరగటం. మళ్ళీ వెనకాల ఏముండదు, ఒక ఇల్లు ఉండదు, ఒక స్థలం ఉండదు, ఒక పొలం ఉండదు, ఒక పాడి ఉండదు, ఒక పశువు ఉండదు, ఏముండదు. మళ్ళీ కేసులకి వెళ్ళడు కానీ వాళ్ళని అడుక్కొని వెళ్తాడు. ఏముండదు. ఒక మాట చెప్పాలంటే కుక్క తింటే బాగోలేదు అన్నట్టుగా. మనకు అవసరమా మనకి ఇటువంటి గొడవలు అవసరమా? వివాదం అధికము కాక మునిపే దీన్ని ఏం చేయాలి? విడిచిపెట్టేయమన్నాడు. అందరితో ఆపేయాలి. ఆ గొడవ జరుగుతుంది. ఇలా అటోళ్ళు ఇటోళ్ళు వచ్చారు. ఏం చేయాలి? గొడవని సర్దనసాలి. అటోళ్ళు ఇటోళ్ళు ఏం చేయాలి? సర్దనసాలి. వాడు అంతంతలా మాట్లాడుతుంటే సోత్తు ఎయిరా అనకూడదు. అర్థమైనా? ఎయిరా, పొడవరా, నరకరా అనకూడదు. అంటే గొడవ ఎక్కువైపోద్ది. అంటే మేమేమైనా చేతులు ముడుచుకొని కూర్చుంది, మేమేమైనా గాజులు దొడుక్కొని కూర్చుందని చెప్పేసి వాడు కూడా రోషానికి వస్తాడు కదండి. అవునా కదా? అందుకే ఇటువంటి కలహాలకు దూరంగా మనం ఉండాలి. అది నరులకు ఘనత అన్నాడు. కలహాలకు దూరంగా ఉండటం మనకి ఘనత మంచి విలువ తీసుకొస్తుంది, మంచి వాడని పేరు తీసుకొస్తుంది నీకు. ఈ కలహాలు అధికం కాకమునిపే దాన్ని ఏం చేయాలి? అక్కడికక్కడే విడిచిపెట్టేయాలి. పెద్ద చేయకూడదు. దాన్ని విడిచిపెట్టేయాలి అంతే. ఎటోలకి వెళ్ళిపోవాలి అంతే. అప్పుడు ఏ గొడవలు, ఏ పగలు, ఏ ప్రతీకారాలు, ఏ కక్షలు, కార్పణ్యాలు ఉండవు కదా. అదే గొడవ పెంచుకుంటే రక్తపాతాలు జరుగుతాయి,
హత్యలు జరుగుతాయి కదా. దేవుడు ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి, మనకి ఎంత చక్కగా చెప్తున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఒక మాట చెప్పాడంటే మనం చాలా ఆలోచించాలి, ఆ మాట ప్రకారంగా మనం జీవించాలి. ఇంతకీ ఈ కోపాన్ని చూపించేది ఎవరో తెలుసా? కోపాన్ని చూపించేది ఎవరో తెలుసా? చదవండి ఆ మాట. అదే సామెతల గ్రంథం 29వ అధ్యాయము 11వ వాక్యం చదవండి. 29:11 చదవండి. 29:11 బుద్ధిహీనుడు తన కోపమంతటినీ కనపరుస్తాడు, జ్ఞానము గలవాడు కోపమును అణచుకొని దానిని చూపకుండును. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. బుద్ధిహీనుడు తన కోపమంతటిని చూపించేది ఎవడట? చెప్పండి. తన కోపమంతటిని చూపించేది ఎవరు? బుద్ధిహీనుడు. అంటే బుద్ధిహీనులే ఎంత కోపం ఉంటే అంత చూపిస్తారు. అప్పుడప్పుడు అంటారు, కాదురా అబ్బా, ఎంత కోపం ఉంటే అంత కోపం చూపెట్టమేరా, నీకెంత అది అంతరా వాడు అంతరా అంటారు చూసారా. అంటే ఎంత కోపం ఉంటే అంత చూపిస్తారు కొంతమంది బుద్ధిహీనులు. మరి జ్ఞానం కలిగిన వాళ్ళు ఏం చేస్తారట? జ్ఞానము కలిగిన వాడు కోపమును అణుచుకొని దానిని చూపకుండా ఉంటాడట. గట్టిగా చప్పలు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కోపమంతా కనపరిచే బుద్ధిహీనులాగా ఉంటారా, కోపాన్ని అణుచుకునే జ్ఞానవంతులాగా ఉంటారా? ఎలా ఉంటారు మీరు చెప్పండి. ఏంటి అందరూ మేమంటున్నారమ్మా? చెప్పండి. కోపాన్ని అణుచుకునే జ్ఞానవంతుల్లాగా ఉండండి. కోపం అంతా చూపించే బుద్ధిహీనులాగా ఉండకండి. ఈ కోపాలతో బంధాలు కూడా తెగిపోతాయండి, అవునా కదా? ఎందుకంటే రక్త సంబంధుల్ని, బంధువుల్ని అనకూడడం మాటలు అనేసి బంధాలు తెంచేసుకుంటాం మనం కదా. అవసరమైనప్పుడు మన అవసరానికి వాళ్ళు రారు. ఎందుకు రారు? అమ్మా ఎందుకు వెళ్ళలేదమ్మా, వాళ్ళు అంతగా బాధపడుతున్నారు కదా, వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, మీరు వెళ్ళి పలకరించవచ్చు కదా అంటే ఎంతంత మాటలంది అయ్యారు. ఈరోజు మేము వెళ్ళకుండా అయిపోయింది అయ్యారు. దాని నోరు అసలు మంచిది కాదు, ఏ మాట పడితే ఆ మాట అంటుంది. ఈరోజు మేము వెళ్ళని కారణం అదే, దాని బాధ అదే పడినది. ఆడు ఆడినే సావని అంటారు. అంటే నీకున్న కోపంతో నీ బంధువుల్ని, రక్త సంబంధుల్ని నానా రకాలుగా మాట్లాడావు, నానా మాట్లాడినావు. మరి నీ దగ్గరకు వస్తారా? చెప్పండి, వస్తారా? నీ సహాయం చేస్తారా? చేయరు కదండి. అదే అందరితో మంచిగా ఉంటే నీకు ఏదన్నా చీమ కుట్టినా కానీ వచ్చి నిన్ను బలకరిస్తారు, నిన్ను పరామర్శిస్తారు, నీతో మాట్లాడతారు, నీకు మేలు చేస్తారు, నీకు సహాయం చేస్తారు. బంధాలు తెగిపోతున్నాయంటే కారణం కోపాలు కదా? చెప్పండి. బంధుమిత్రుల మధ్య ఎందుకు గొడవలు జరుగుతున్నాయి? కోపాలండి, మితిమీరిన కోపాలు. నా ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్లో కూడా కొందరు వ్యక్తులు కోపంతో జీవితాలను పాడు చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కోపంతో హత్యలు చేసిన వాళ్ళు ఉన్నారు. కోపంతో శాపంగా మారిన వాళ్ళు ఉన్నారు. ఒక ఉదాహరణ చెప్పాలంటే, కయీను హేబేలు ఇద్దరు దేవుని దగ్గరికి అర్పణ తీసుకొచ్చాడు. దేవుడు హేబేలు అర్పణ అంగీకరించాడు, కయీను అర్పణ అంగీకరించలా. కయీను పెద్దవాడు, హేబేలు చిన్నవాడు. తన ఇంగిలి పాలు తాగి బతికినటువంటి హేబేలు యొక్క అర్పణ దేవుడు అంగీకరించాడని, తన అర్పణ దేవుడు అంగీకరించలేదని అతనికి మిక్కిలి కోపం వచ్చిందట. మిక్కిలి అంటే భయంకరమైన కోపం వచ్చేసింది. ఎవరికి? కయీనుకి. ఎవరి మీద కోపం వచ్చింది? దేవుని మీద కోపం వచ్చింది. దేవుని మీద కోపం వచ్చిందండి. అంటే ఆ కోపంతో ఎవరి మీద తిరుగుబాటు చేస్తున్నాడు? కోపంతో ఎవరి మీద తిరుగుబాటు చేస్తున్నాడు? దేవుని మీద. అదే కోపంతో ఎవరిని చంపేశాడు? చెప్పండి. తమ్ముడిని చంపేశాడు, హేబేల్ని చంపేశాడు. అంటే తన సొంత రక్త సంబంధి కదండి.
తమ్ముడిని చంపేశాడమ్మా, తమ్ముడిని. ఇట్లా కోపంతో భర్తలను చంపిన భార్యలు ఉన్నారు, భార్యను చంపిన చెప్పండి భర్తలు ఉన్నారు. మన ఈ మధ్య ఒక ఆమె పట్ట పగలేనండి, అందరు తిరుగుతుంటేనే భర్త మెడకి తాడేసి ఇట్లా గుంజుతుంది, చంపేసింది పట్ట పగలే. అందరూ చూస్తూనే ఉన్నారు. ఒక చర్చి దగ్గరలోనే ఉంది, దేవుని పాట కూడా ఏదో వస్తుంది, దగ్గరలోనే ఉంది. అందరూ తిరుగుతూనే ఉన్నారు. అంటే తాగొచ్చి హింస పెడుతున్నాడట రోజు. కోపం వచ్చేసింది, ఆ తల్లి కోపం వచ్చేసి ఆ తాడు తీసుకొని, గేదెలు కట్టేసి తాడు ఉంటుంది కదా, ఆ తాడు తీసుకొని ఉరేసేసి ఇట్లా బిగించేసింది, గొంతు బిగించేసింది. వాడు తాగుపోతాడు కదండి, తాగి ఉన్నాడు. ఆ మత్తులో వాడికి ఏం అర్థం కావట్లా, విడదీసుకోలేకపోతున్నాడు. మొత్తం మీద ఇట్లా లాగి చంపేసింది భర్తని. అంటే కోపంతో భర్తను ఏం చేసింది, చంపేసింది. కోపంతో భర్తల భార్యలు ఏం చేస్తున్నారు చెప్పండి, చంపేస్తున్నారు. కోపంతో తల్లిదండ్రులు పిల్లల్ని ఏం చేస్తున్నారు, నాకు బండకేసి బాధ అని చెప్పాను కదమ్మా, పిల్లలను చంపేస్తున్నారు. అదే కోపంతో పిల్లలు తల్లిదండ్రులను ఏం చేస్తున్నారు, మాకు పొలం రాసి లేదని, ఇల్లు రాసి లేదని తండ్రులను నరికి చంపిన వాళ్ళు లేరా, తండ్రులను రోకబాండతో కొట్టి చంపిన వాళ్ళు లేరా, చెప్పరేవమ్మా, ఉన్నారా లేరా? కోపం అంటే కోపంతో విచక్షణ మర్చిపోయి భార్య, భర్త, పిల్లల, కన్నవాళ్ళ, కట్టుకున్న వాళ్ళ మర్చిపోయి, రక్త సంబంధుల, బంధువుల ఈ విచక్షణ మర్చిపోయి ఒకరి మీద ఒకరు దాడులు చేసుకున్నారు. చూసారా? దీనికి కారణం ఏంటి? కోపం. ఇప్పుడు కయీను తన సొంత రక్త సంబంధిని హతమార్చేశాడు, కొట్టి చంపేశాడు. అదే కోపంతో దేవుడు అతను పలకరిస్తే, నీ తమ్ముడు ఎక్కడంటే, నాకేం తెలుసు, నా తమ్మునికి నేను కావలవాడినా అంటున్నాడు. అంటే దేవునితోనే ఎలా మాట్లాడుతున్నాడు చూశారు కోపంతో. చివరికి దేవుడు అతని శాపగ్రస్తునిగా చేశాడా లేదా చెప్పండి? అతని జీవితం శాపగ్రస్తంగా మారిపోయిందా? అంటే తన జీవితం శాపగ్రస్తంగా మారటానికి కోపం ఏంటి? తనకున్న కోపం. ప్రియమైన దేవుని పిల్లరా, అలాగే మోషే అంతటి వాడు కనాను దేశంలో ప్రవేశించలేకపోయాడు కదా, దానికి కారణం ఏంటో తెలుసా? మోషేకి వచ్చిన కోపం అమ్మా. కోపంతో కాని మాటలు అన్నాడు కదా, కోపంతో దేవుడు చెప్పిన మాట చేయలా, ఒకటి చేయమంటే ఒకటి చేశాడు కోపంతో. అవునా? బండతో మాట్లాడు అని దేవుడు చెప్పాడు, ఏం చేశాడైనా? బండను 2 సార్లు కొట్టాడు కోపంతో. ఎవరి మీద కోపంతో? ఇశ్రాయేలీల మీద కోపంతో. అంటే అందుకే దేవుని వాక్యం చెబుతుంది, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఏంటట? నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. మీకు అర్థమవుతుందా? అంటే మనకున్న కోపం, మనకు కలిగే కోపం ఎవరి నీతిని నెరవేర్చదట? ఎవరి చిత్తాన్ని నెరవేర్చదట? దేవుని చిత్తాన్ని నెరవేర్చదట. ఇప్పుడు నరహత్య చేయడం దేవుని చిత్తం కాదు, మనుషులు దూషించడం దేవుని చిత్తం కాదు. కానీ కోపంతో మనం ఏం చేస్తున్నాం? మనుషుల్ని దూషిస్తున్నాం, దేవుని దూషిస్తున్నాం, హత్యలు చేస్తున్నాం, మనుషుల మీద పగలబెట్టుకుంటున్నాం, ఇంకా రకరకాలుగా ప్రవర్తిస్తున్నాం కదా. వీటన్నిటికి కారణం ఏంటంటే మనలో రగులుతున్న కోపం. అందుకే నీ సహోదరుని మీద నీ కోపం వస్తే ఎప్పటిలోగా సమాధాన పడమన్నాడు చెప్పండి? సూర్యుడు అస్తమించేలోగా మరలా ఏం చేయాలి? మనం ఏం చేయాలి? సమాధాన పడాలి. ఆమేన్, హల్లెలూయా. అలా సమాధాన పడితే ఇంకే గొడవలు ఉండవనే కదా. సమాధాన పడకపోతే ఆ కోపం ఎలా మారిపోతుంది? పగగా మారిపోతుంది. ఎలా? పగగా. ఇక పగ అతను ఏదో ఒకటి చేయాలని నీ మనసు తహతహలాడిపోతూ ఉంటుంది. అతను కీడు చేసిన దాకా నువ్వు వదిలిపెట్టు, నువ్వు నిద్రపోవు. అందుకే అలా పగ పెరగకుండా ఉండాలంటే, ఆ గొడవ అంతటితో అణిగిపోవాలంటే ఏం చేయాలి? సూర్యుడు అస్తమించే వరకే నీ యొక్క కోపం నిలిచి ఉండాలి. వెంటనే సాయంత్రానికల్లా ఏమైపోవాలి? సమాధాన పడిపోవాలి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నా ప్రియ సహోదరులారా,
దేవుడు మనకి చెప్తున్నటువంటి ఈ మాటని మన మనసులో ప్రతిష్ఠించుకొని బ్రతుకు దినాలన్నీ కూడా మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు క్షేమంగా నెమ్మది కలిగి ఉండాలంటే మీలో కోపాలు ఉండకూడదు, మీ పిల్లల్లో కోపాలు ఉండకూడదు. కుటుంబంలో భర్త, భార్య, పిల్లలు ముగ్గురు ఉంటారు కదండి. భర్తలో కోపం ఉండకూడదు, భార్యలో కోపం ఉండకూడదు, పిల్లల్లో కోపం ఉండకూడదు. ఒకవేళ మనకు కోపం వస్తే ఆ కోపం కూడా ఏం చేయాలి? మనకి మేలు చేసేదిగా ఉండాలి, కానీ కీడు చేసేదిగా ఉండకూడదు. చూడండి, కయ్యను కోపపడి ఏం చేశాడు? తన తమ్ముడైన హేబేలుని చంపి పాపం చేశాడో లేదు. అందుకే కోపపడు కానీ పాపం మాత్రం చేయొద్దన్నాడు. అందుకే కయ్యనుకు వచ్చిన కోపంతో ఏం చేశాడు? హత్య చేసి పాపం చేశాడు. నరహత్య పాపం కదండి, అవునా కదా? కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, మోషే అంతటి వాడు కనాను దేశంలో ఎందుకు అడుగు పెట్టలేకపోయాడంటే తనకొచ్చిన కోపంతో కాని మాటలు అన్నాడు, చేయకూడని పనులు చేశాడు. ఆ కోపం ఆయన ఎలా డైవర్ట్ చేసిందో చూడండి. మోషే అంటేనే సాత్వికుడు అంటారు కదండి, కదా? అంత సాత్వికుడైనటువంటి మోషే గారిని సైతం ఎలా మలుపు తిప్పేసింది కోపం, అతని జీవితాన్ని ఎలా మలుపు తిప్పేసింది చూడండి, కదా? కణానికి వెళ్ళలేకుండా చేసేసింది. నా ప్రియ సహోదరి సహోదరులారా, మరి మీకు వస్తున్న కోపాలు మీకు మేలు చేస్తున్నాయా, కీడు చేస్తున్నాయా? కోపంతో భయంకరమైన బూతులు తిట్టేవాళ్ళు లేదా? నరలేదా? అంటే ఆ బూతులు ఎందుకు వస్తున్నాయంటే కోపంతో. అసలు కోపమే రాకపోతే బూతులు రావుగా. అందుకే మనం ఎలా ఉండాలి? దీర్ఘశాంతము కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? దీర్ఘశాంతం. ఎదుటివాని పట్ల దీర్ఘశాంతం అంటే ఓర్పు కలిగి ఉండాలి. ఎవరైనా మనం లేదని అన్నా, ఎవరైనా ఒక దెబ్బ మనం కొట్టినా మనం ఎలా ఉండాలి? ఓర్పు కలిగి ఉండాలి. అందుకే ప్రభు ఏమన్నాడు? నిన్ను కుడి చెంప మీద కొట్టేవాడిని ఎడమ చెంప కూడా తిప్పన్నాడు కదా, అవునా కదా? అంటే ఎలా ఉండాలి? మనం ఎలా ఉండాలి? గొడవలు జరగకుండా, కలహాలు లేకుండా ఉండాలంటే, అల్లలు జరగకుండా ఉండాలంటే ఏం ఎలా ఉండాలి? ఓర్పు కలిగి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఉండాలి? ఓర్పు కలిగి ఉండాలి. కాబట్టి ఇలా మీరు ఒకరి పట్ల ఒకరు, అంటే భర్త భార్య పట్ల ఓర్పుగా ఉండాలి, భార్య భర్త పట్ల ఓర్పుగా ఉండాలి, తల్లిదండ్రులు పిల్లల పట్ల ఓర్పుగా ఉండాలి, పిల్లలు తల్లిదండ్రుల పట్ల ఓర్పుగా ఉండాలి, అత్త కోడల పట్ల, కోడలు అత్త పట్ల ఎలా ఉండాలి? ఓర్పుగా ఉండాలి. అలాగే సమాజంలో ఉన్నటువంటి మన పొరుగు వారు ఉన్నారు కదా, వాళ్ళ పట్ల కూడా మనం ఎలా ఉండాలి? ఓర్పు కలిగి ఉండాలి. సంఘములో ఉన్నటువంటి మన సహోదరులు ఉన్నారు కదా, వారి పట్ల కూడా ఎలా ఉండాలి? మనం ఓర్పు కలిగి ఉండాలి. ఇలా ఓర్పు కలిగి ఉంటే మీలో కోపాలు ఉండవు. కాబట్టి కోపాన్ని అంతా చూపించేది ఎవరంటే బుద్ధిహీనులు. మనం ఎవరో మరి? మన జ్ఞానం కలిగిన వారు. దేవుని పిల్లలు అంటే ఎవరు? దేవుని జ్ఞానం కలిగిన వారు. దేవుని జ్ఞానం కలిగిన దేవుని పిల్లలు ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? కోపాన్ని అణిచేసుకొని కోపాన్ని మానుకోవాలి. కోపాన్ని చూపించకూడదు. ఎంత కోపం వస్తే అంత కోపం చూపించకూడదు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ కోపం ఎంత ప్రమాదకరమైందో మీరు లేఖనాల ద్వారా కొన్ని విషయాలు తెలుసుకున్నారు. లోకంలో జరుగుతున్న కొన్ని అనుభవాల ద్వారా కొన్ని విషయాలు తెలుసుకున్నారు. కాబట్టి మీరు మీ పిల్లలు క్షేమంగా ఉండాలంటే ఎలా ఉండాలి చెప్పండి? కోపాన్ని మానుకొని ఓర్పు కలిగి, ఒకరి పట్ల ఒకరేం కలిగి ఉండాలి? ఓర్పు కలిగి, ప్రేమ కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలా ఉండాలి? ఓర్పు కలిగి, ప్రేమ కలిగి ఉండాలి. అలా ఒకరినొకరు కరుచుకునే వారు ఉండకూడదు. కోపం వస్తే ఏం చేస్తాం? కరుచుకుంటాం ఒకళ్ళు, అంతే కదండి, కరుచుకుంటాం. అలా కోపం లేకపోతే ప్రేమగా ఉంటాం. కాబట్టి కరుచుకునేవారుగా కాదు, ప్రేమ కలిగి, ఓర్పు కలిగి, ఒకరినొకరు క్షమించుకుంటూ, సహించుకుంటూ, ఒకరి పట్ల ఒకరు మేలు చేసుకుంటూ మనం బ్రతకాలి. అలా మీరందరూ కూడా దీర్ఘశాంతంతో, ఓర్పు కలిగి, ప్రతి సహోదరి పట్ల ప్రేమ కలిగి ఉండాలని మీ అందరికీ మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నట్టు కృపను దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక.
ఆమేన్.